హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో డిటిహెచ్ రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీది ఎయిర్టెలా, డిషా, సన్ డైరెక్టా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ డైరెక్ట్ అనుకోండి. సన్ డైరెక్ట్ టీవీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లాన్స్ అనేటివి ఇక్కడ చూపెట్టవు. మీరు ఏం చేయాలంటే, మీది సన్ డైరెక్ట్ అయితే సన్ డైరెక్ట్ యాప్లో, లేదా ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యాప్లో అక్కడ చూసుకోవాలి మీరు ప్లాను. ఆ అమౌంట్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 అనుకోండి. 200 అమౌంట్ వేసాను. తర్వాత ఇక్కడ మీ యొక్క నెంబరు, సబ్స్క్రైబర్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క 4 డిజిట్ టీపీని ఎంటర్ చేసి ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంటుంది. రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు డిటిహెచ్ అనేది రీఛార్జ్ అవుతుంది. మీరు డిటిహెచ్ రీఛార్జ్ చేసేటప్పుడు మీ టీవీ అనేది ఆన్లో ఉంచాలి. ఆన్లో ఉంచి మాత్రమే రీఛార్జ్ చేయాలి. ఇక్కడ ప్లాన్స్ అనేటివి ఇక్కడ మనకు షో కావు. మీరు మీ యొక్క ప్లాన్ తెలుసుకోవాలంటే మీది సన్ డైరెక్ట్ అయితే సన్ డైరెక్ట్ యాప్లో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యాప్లో అక్కడ మీరు ప్లాన్ చూసుకొని అక్కడ అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ అమౌంట్ దగ్గర ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు రీఛార్జ్ చేసుకోండి. చేసుకుంటే మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది బోనస్ వాలెట్ నుండి. ఈ విధంగా మీరు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు.